భోజనం తర్వాత నడవడం అనేది మంచిదే అండి. చాలా వరకు దాదాపు మేమందరము ఒబేసిటీ లేకపోతే కొంచెం లావు అవుతున్నాము అన్న వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ సలహా ఇదే. మామూలుగా మీరు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేయండి అని చెప్తూ ఉంటాము. ఎందుకు అనంటే దీంట్లో 2 రకాలు. బాడీలో ఉన్న ఇన్సులిన్ దాని సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది యాక్టివిటీ వల్ల. మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఏదైతే ఆహారం తింటామో దానివల్ల వచ్చే షుగర్ స్పైక్ని తగ్గించవచ్చు అనమాట. ఈ 3 కూడా ఏంటంటే నడవటం వల్లనే వస్తుంది. చాలామంది ఎట్లా అనుకుంటారంటే తిన్న తర్వాత నడవటం అనేది కరెక్ట్ కాదు ఆర్ నాకు కష్టంగా ఉంటుంది అని అంటారు. కానీ లేదు, తిన్న తర్వాత మీరు నడవటం వల్ల లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. బాడీలో ఉన్న కార్టిజోల్ లెవెల్స్ని రెగ్యులేట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే నిద్ర కొంచెం ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు, లేదంటే మధ్యాహ్నం పూట వర్క్లో ఉన్నప్పుడు నిద్ర వస్తుంది మత్తుగా ఉంటుంది అన్న వాళ్ళకు కూడా తిన్నాక మీరు నడవటం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఏదైతే ఇన్సులిన్ ఉంటుందో ఆ ఇన్సులిన్ మనము వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా దాని యాక్షన్ అది చేసుకుంటుంది. కానీ ఈ సెన్సిటివిటీ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఒక కొద్ది భాగం వరకు డైజెస్ట్ చేస్తున్న గ్లూకోజ్ని తగ్గిస్తూ ఉంటే కనుక మనం నడవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు చాలా వరకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. షుగర్ లెవెల్స్ అనేది కొంచెం రెగ్యులేషన్ అనేది ఉంటుంది.